నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, విదేశీ ఝాన్సీ రెడ్డి అనుచరులైనటువంటి ఎర్రబెల్లి రాఘవరావు, వీరమనేని యాకాంతరావుల యొక్క ఆగడాలు గిరిజనుల మీద విపరీతంగా పెరిగిపోయాయని గిరిజన నేతలు మహేందర్ నాయక్, రమేష్ నాయక్, అంజన్న నాయక్, ప్రవీణ్ నాయక్, సురేష్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో పాలకుర్తి కేంద్రం తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కనుక మీరు ఇట్లా కొనసాగితే మీ ఇళ్లను ముట్టిస్తాం, మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం, ఏమనుకుంటున్నారు, మా గిరిజనులంతా అంత సులకనైపోయారా? గతంలో శ్రీను నాయక్ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వీరమనేని యాకాంతరావు మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇంతవరకు తీసుకోలేదు. ఇదంతా ఈ కార్యక్రమానికి మొత్తం కూడా వెనక నుంచి ఈ ఝాన్సీ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పాలకుర్తి కేంద్రంలో ఈ ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఈ రాఘవరావు నిన్న చతురు నాయక్ అనేటువంటి గిరిజనులు పాపం ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని పాలకుర్తి కేంద్రంలో నాకు ఇల్లు ఉండాలని కట్టుకుందామని అలా ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం? ఈ రకంగా ఖబర్దార్ రాఘవరావు, ఖబర్దార్ యాకాంతరావు, ఖబర్దార్ ఎమ్మెల్యే, మీరు ఈ ఆగడాలు ఆపాలే. ఈ గిరిజనులు మీరు ఏదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నికేస్తే గిదా కార్యక్రమం చేపించేదంటూ ఈ మహేందర్ నాయక్ విరుచుకుపోవడం జరిగింది. సో ఈ వెంటనే ఆపాలి, మా గిరిజనుల మీద దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ ఇద్దరు నాయకుల మీద, ఈ కాంగ్రెస్ నాయకులైన ఎర్రబెల్లి రాఘవరావు, వీరమనేని యాకాంతరావు మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. నమస్కారం అండి, నేను భావనాథ్ మహేందర్, బీఆర్ఎస్ పార్టీలో గిరిజన నాయకుడిని, అదేవిధంగా బంజారా హక్కుల పోరాట సమితి అని చెప్పేసి దానికి రాష్ట్ర అధ్యక్షుని కూడా ఉన్నాను. నిన్న జరిగిన విషయం ఏంటంటే పాలగుర్తులు అసలు ఏం జరుగుతుందనే విషయం మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం. నిన్న ఎన్నో సంవత్సరాలు కష్టపడి మా గిరిజనుడు, మా లంబాడి ముద్దుబిడ్డ ఎంతో కాయ కష్టం చేసి గత 15 సంవత్సరాల క్రితం పాలగుర్తి మండల కేంద్రం మంచొచ్చాడు, రేపు భవిష్యత్తు ఉంటుందనే, పిల్లల భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో పాలగుర్తి మండల కేంద్రంలో తనకున్న ఏదో కాయ కష్టం చేసి అక్కడ ఒక ల్యాండ్ తీసుకుంటే ఇవాళ పాలగుర్తిలో ఎమ్మెల్యే అంట చూసుకొని ఇక్కడ సాగుతున్నటువంటి రాఘవరావు గారు, అదేవిధంగా యాకాంతరావు గారు, మరి వాళ్ళు మా లంబాడల పట్ల మరి ఏమనుకొని తిరుగుతున్నారో మాకైతే అర్థమైతలేదు. వాళ్ళు దగ్గర ఉండి నువ్వు పెద్ద మనిషి దగ్గర వస్తే పెద్ద మనిషి చేయాలి, నువ్వు దగ్గర ఉండి ఏమో కొట్టు లంబడలు కొట్టు అని చెప్పేసి కొట్టించడం నీకు ఆ అధికారం ఎవరిచ్చారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అయ్యా మరి గతంలో కూడా మేము మా బంజారాల మీద మీరు ఎన్నుకుంటే ఏదో నడిపించారంట, అది కూడా దాని మీద కూడా మేము చాలా సార్లు ఇక్కడ ధర్నాలు కూడా చేసినాం. ఇవాళ మా బంజారా ముద్దు బిడ్డ ఒక ల్యాండ్ తీసుకుంటే దాని మీద నీ అధికారం చలాయిస్తున్నావు అంటే నీ వెనక ఎమ్మెల్యే ఉన్నారని చూస్తున్నావా? రాఘవరావు గారు మీకేమైనా ఒక మనిషి పెరిగినట్టు పెరిగినారు, ఏమైనా బుద్ధి ఉన్నదా మీకు? ఒక పెద్ద మనిషి తీరు వచ్చిన నువ్వు పెద్ద మనిషి తీరు చేయాలి, న్యాయం చేయాలి. వెనక ఎవరు ఉన్నారని చెప్పేసి అధికారంలో ఉన్నామని చెప్పేసి రౌడీజం, పాలకులు రౌడీజం చేద్దాం అనుకుంటున్నారా? గతంలో ఎక్కడైనా కనబడ్డా? ఎట్లా గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమైనా కనబడ్డాయా ఎక్కడైనా? అంటే ఈ లంబడోళ్ళు అధికారం చలాయిస్తే మాదేదో నడుస్తుంది, రాజకీయంగా మేము ముందుండి మేమేదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మీ బలం చూసుకొనిక తస్మాత్ జాగ్రత్త, బట్టలు కూడా తీసుకోడతామని చెప్పేసి చెప్తున్నాం. యాకాంతరావు గారు నీ ఇంటిని ముట్టడిస్తాం, ఇంటిని తగలబెడతాం ఏమనుకుంటున్నారు? ఏం తమాషా చేస్తున్నారా? ఓ గిరిజన జాతి ఎక్కడో కష్టపడి కాయ కష్టం మండలం రేపు ఏదో అవుతుందని చేసి తీసుకుంటే మీ అధికారం ఏంటిదండి? ఎమ్మెల్యే గారు కూడా హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుండి, మీ వాళ్ళని చెప్పేసి ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరుగుతున్నారు, మీరు దీని మీద స్పందించి ఏదైనా మీరు చర్యలు తీసుకోకుంటే దాని పరిణామాలు కూడా చూడవలసి వస్తుంది. ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్, గత 2 నెలల క్రితం మీకు పిటిషన్ ఇచ్చిరంట, మరి మీరు ఏ విధంగా దాన్ని ఎంక్వైరీ చేసినో తెలియదు. అరే ఒకరు పోయి పైన దాడి చేసిరండి, మా బంజారా బిడ్డ మీద దాడి చేసిరు, 3-4 కలిసి నాయకులను చిరామణి పక్కన నుండి కొట్టిస్తున్నారు. సార్ మేము లంబాడి బిడ్డలం సార్, మేము తలుచుకుంటే మరి ఏదైనా చేయగలం. మా లంబాడి ముద్దు బిడ్డ మీద ఏ విధంగా తీసుకున్నారు వీళ్ళు? మీరు అతి త్వరలో దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు చేయాల్సిందిగా మనం చేస్తాం, లేదంటే ఇదే పాలగుర్తిలో రేపు పెద్ద ఎత్తున ధర్నా తీస్తాం, కుల సంఘాలంతా ఐక్యమవుతాం, దీని మీద జరగబోయే ప్రణాళిక మనం మీరే బాధ్యతలు కాకుండా చూసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. యాకాంతరావు గారు, రాఘవరావు గారు, మీరు మర్యాదగా ప్రవర్తించండి. మీకు మా గిరిజన తరఫున మేము హెచ్చరిస్తున్నాం. గతంలో శ్రీను నాయక్ పోలీస్ స్టేషన్ లో చనిపోతే దాని వెనుక ముఖ్యంగా నడిపించింది నువ్వే యాకాంతరావు గారు. మీరు ఈ విషయం మీద మీరు క్షమాపణ
చౌరస్తులో క్షమాపణ చేసి మాకు న్యాయం చేయాలి. లేదంటే మీ ఇంటిని ముట్టడించి మీ ఇంటి ముందు ఏం చేస్తామో ఆ విధంగా ధర్నా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.